నిన్న అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కలెక్టర్ల సమావేశం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా గత ప్రభుత్వం చాలా వరకు నిధులను దారి మళ్లించడం జరిగిందని, అయితే ఇక్కడ చెట్లు భారీగా పెంచితే వాతావరణానికి అనుకూలంగా ఉండి వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం మాత్రం చాలా వరకు చెట్లు కూడా నరికేయటం జరిగిందని, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని, అధికారులతో సహకరించేటువంటి ప్రభుత్వం అని, కాబట్టి అధికారులు ఎవరూ కూడా ఇక నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాలకు ఇలాంటి వాటికి చెట్లు నరికేయటం, పరదాలు కట్టడం, ముందస్తు అరెస్టులు చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టొద్దు అని చెప్పి తెలియజేశారు. అలాగే పవన్ కళ్యాణ్కు కీలక బాధ్యత ఒకటి అప్పగిస్తున్నానని, 5 నుంచి 10 లక్షల వరకు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని, ఎక్కువగా అడవులు పెంచడం వల్ల వాతావరణంలో మంచి మార్పులు వస్తాయని, కాబట్టి వీటిని పెంచి 5 నుంచి 10 లక్షల మొక్కలు రాష్ట్ర వ్యాప్తంగా పెంచి వచ్చే 5 ఏళ్లలో భారీగా ఇవి పెరిగిన తరువాత మనం దీంట్లోనే వనభోజనాలకు వెళ్తాము అని చెప్పి చంద్రబాబు కలెక్టర్లకు పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈ బాధ్యత మొత్తాన్ని పవన్ కళ్యాణ్ చూసుకోవాలి అని చెప్పి ఆయన బాధ్యత అప్పగించడం జరిగింది.